భారతదేశ మార్కెట్లోకి న్యూమరస్ మోటార్ కంపెనీ వాళ్ళు బడ్జెట్లో ఎన్ ఫస్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. కేవలం 64,999 రూపాయలకి ఈ స్కూటర్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ని, ఫీచర్స్ డీటెయిల్స్ ని, అలానే ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ ఎప్పుడు ఉండబోతున్నాయి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం ఈ ఎన్ ఫస్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ స్కూటర్ ఏదైతే ఉందో కాస్త మాపెట్ టైప్ డిజైన్ లో ఉంటుంది అనమాట. అలానే యూటిలిటీ టైప్ ఆఫ్ స్కూటర్ కూడా ఉంటుంది. అంటే రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కూటర్ ని కొంచెం లగేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే నార్మల్ రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విధంగా రెండు రకాలుగా యూస్ చేసుకునే విధంగా స్కూటర్ అయితే కనిపిస్తుంది. అలానే లైట్ వెయిట్ గా ఉందన్నమాట ఈ స్కూటర్. అలానే మనకి రెగ్యులర్ గా ఉండే 12 ఇంచ్ టైర్ కాగానే ఇందులో మనకి 16 అంగుళాల టైర్స్ అనేది ఈ స్కూటర్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. అలానే ఈ స్కూటర్ ఏదైతే ఉందో డిజైన్ పరంగా చూసినట్లయితే కాస్త మినిమలిస్టిక్ డిజైన్ తో ఈ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మొత్తం 3 వేరియంట్స్ తో ఈ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. సో ఇదే ఎన్ ఫస్ట్ స్కూటర్ అనమాట. డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ వచ్చి మీరు 499 రూపాయల నుంచి అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ స్కూటర్ అనేది. అలానే వీళ్ళు హైలైట్ చేస్తున్న డీటెయిల్స్ ఏంటంటే రివర్స్ మోడ్ అనేది స్కూటర్ లో ఇస్తున్నాం అని చెప్తున్నారు. లైట్ వెయిట్ డిజైన్ అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. అలానే స్లీక్ అండ్ కాంపాక్ట్ డిజైన్ అని చెప్తున్నారు. ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఎక్స్ట్రా లాంగ్ సీట్ అనేది ఇస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇది ఒక స్ప్లిట్ సీట్ అనేది లభిస్తుంది అనమాట. సింగిల్ సీట్ తో ఈ స్కూటర్ అనేది లభించదు అనమాట. అలానే ఇందులో మనకి PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇది మిడ్ మౌంటెడ్ మోటార్ అనమాట. అలానే వీళ్ళు ఇందులో మనకి బెల్ట్ యూస్ చేయట్లేదు అనమాట. చైన్ డ్రైవ్ అనేది ఉపయోగిస్తున్నారు. అలానే మొబైల్ డాక్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. మీరు ఈజీగా నావిగేషన్ చేసుకునే కోసం ముందు వైపు మొబైల్ డాక్ ఆప్షన్ వస్తుంది. సో మీరు మొబైల్ పెట్టుకుని మీరు మ్యాప్స్ లాంటి నావిగేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. అలానే LED లైట్స్ అనేవి స్కూటర్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మేజర్ గా ఈ స్కూటర్ లో ఉన్న వేరియంట్స్ చూసుకున్నట్లయితే మొత్తం 3 వేరియంట్స్ ఇస్తున్నారు. ఎన్ ఫస్ట్ ఐమాక్స్ ప్లస్ ఇది టాప్ అండ్ వేరియంట్. మిడ్ వేరియంట్ వచ్చి ఎన్ ఫస్ట్ ఐమాక్స్ అనమాట. ఇక బేస్ వేరియంట్ వచ్చి ఎన్ ఫస్ట్ మ్యాక్స్ అనమాట. ఈ 3 వేరియంట్స్ అనేవి కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు అనమాట. మనకి బేస్ వేరియంట్ అలానే మిడ్ రేంజ్ వేరియంట్ లో మనకి మోటార్ పీక్ పవర్ చూసుకున్నట్లయితే 1.8 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అనేది స్కూటర్లు అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఇక స్కూటర్ లో మనకి టాప్ స్పీడ్ వచ్చి ఈ 2 వేరియంట్స్ లో కూడా 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 2.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అనేది అయితే ఇస్తున్నారు అనమాట. దీంతో మీకు కంపెనీ వాళ్ళు చెప్తుంది ఎంత అంటే 91 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది అయితే క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ స్కూటర్ మీకు ఛార్జ్ చేయడానికి 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అయితే బేస్ వేరియంట్ లో అయితే మాత్రం టెలిమాటిక్స్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. మిడ్ వేరియంట్ లో వచ్చి సంవత్సరం పాటు టెలిమాటిక్స్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 112 కేజీల వెయిట్ అనేది స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. 2 వేరియంట్స్ లో కూడా టాప్ అండ్ వేరియంట్ లో 2.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అనేది ఉపయోగిస్తున్నారు. 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే మనకి ఇందులో మనకి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి ఛార్జ్ పెడితే 109 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ చేయడానికి మాత్రం 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది అనమాట. సో కొంచెం ఛార్జింగ్ టైం ఈ 3 వేరియంట్స్ లో చూసుకున్నా కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది ఛార్జింగ్ టైం. మరీ అంత ఫాస్ట్ గా స్కూటర్ మీరు ఛార్జ్ చేయలేదు. 100% ఫిగర్స్ అనమాట. ఈ స్కూటర్ లో టాప్ అండ్ వేరియంట్ లో కూడా 1 ఇయర్ పాటు టెలిమాటిక్స్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అంటే మీకు మీ స్కూటర్ సంబంధించిన రైడింగ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇతర డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో మీరు మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అది మిడ్ వేరియంట్ కి అలానే మనకి టాప్ అండ్ వేరియంట్స్ లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇక టాప్ అండ్ వేరియంట్ లో మాత్రం స్కూటర్ యొక్క వెయిట్ చూస్తే 117 కేజీలుగా చెప్తున్నారు. స్కూటర్ కలర్స్ చూసుకుంటే రెడ్ మరియు వైట్ కలర్, ట్రాఫిక్ రెడ్ అని చెప్తున్నారు. అలానే ప్యూర్ వైట్ కలర్స్ లో ఈ స్కూటర్ లభిస్తుంది. ఇంకా మీకు టెలిమాటిక్స్ ఆప్షన్స్ అని చెప్తాం కదా, టెఫ్ట్ అండ్ టో డిటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలానే ఇమ్మొబిలైజేషన్ ఫీచర్ అనేది లభిస్తుంది. జియో ఫెన్సింగ్. నెక్స్ట్ జియో ఫెన్సింగ్ అంటే మీరు ఒక పర్టికులర్ లొకేషన్ లాక్ చేసుకుంటే ఒకవేళ ఆ స్కూటర్ ఎంతకన్నా మూవ్ చేశారనుకోండి మీకు అలర్ట్ అనేది వస్తుంది అనమాట. అలానే అడ్వాన్స్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు స్కూటర్ బ్యాటరీ ప్యాక్ లో. లైవ్ లొకేషన్ అండ్ లాస్ట్ పార్క్ స్టాటస్ ఫర్ కన్వీనియంట్ వెహికల్ రిట్రైవల్. అంటే మీ స్కూటర్ సంబంధించిన లైవ్ లొకేషన్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలానే మీరు ఎక్కడ పార్క్ చేశారో ఆ సమాచారం తెలుస్తుంది అనమాట. ట్రిప్ హిస్టరీ మరియు రైడ్ స్టాటిస్టిక్స్ మీకు ఎంత చెప్పాను టెలిమాటిక్స్ యూనిట్ అని చెప్పి. సర్వీస్ RSA షెడ్యూలింగ్ ఫ్రమ్ ద మొబైల్ యాప్. అంటే మీరు ఏమైనా సర్వీస్ కానివ్వండి, రోడ్ సైడ్ అసిస్టెన్స్ లాంటివి మీ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. OT అప్డేట్స్ కూడా లభిస్తాయని చెప్తున్నారు. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే థెఫ్ట్ అండ్ టో డిటెక్షన్ కానివ్వండి, జియో ఫెన్సింగ్ కానివ్వండి, లైవ్ లొకేషన్ ఇవన్నీ కూడా టెలిమాటిక్స్ ఆప్షన్ అన్న మిడ్ వేరియంట్ మరియు టాప్ అండ్ వేరియంట్ లో మాత్రమే లభిస్తాయి అనమాట. బేస్ వేరియంట్ లో ఈ ఆప్షన్స్ అనేవి లభించవు. చివరికి ఈ స్కూటర్ యొక్క ప్రైజింగ్ విషయానికి వస్తే కనుక మనకి వీళ్ళ బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే స్పెషల్ లాంచింగ్ ప్రైస్ వచ్చి 74,299 రూపాయలుగా ఉంది. బేస్ వేరియంట్ అనమాట ఇది. అలానే మిడ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 77,499 రూపాయలుగా ఉంది అనమాట ఈ స్కూటర్ లో. మీకు ఎంత చెప్పాను ఈ 2 బేస్ వేరియంట్ అలానే మిడ్ వేరియంట్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఏంటొచ్చి మనకి సెకండ్ వేరియంట్ లో టెలిమాటిక్స్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఇక టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 84,999 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అనేది చెప్తున్నారు అనమాట. ఇవి ప్రైజెస్ అనేవి లాంచ్ టైమ్ లో
అనౌన్స్ చేసిన ప్రైజెస్. కాకపోతే ఇంట్రడక్టరీ ప్రైజింగ్ కింద ఈ ఎన్ ఫస్ట్ మ్యాక్స్ స్కూటర్ని ఎవరైతే ఈ స్కూటర్ని బుక్ చేసుకుంటారో బేస్ వేరియంట్ని, ఈ స్కూటర్ని కాస్త 64,999 రూపాయలకి మొదటి 1000 కస్టమర్స్ ఎవరైతే ఎన్ ఫస్ట్ మ్యాక్స్ స్కూటర్ని బుక్ చేసుకుంటారో వాళ్ళకి 64,999 రూపాయలకి స్కూటర్ అనేది ఇస్తారన్నమాట. న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఎన్ ఫస్ట్ ఐమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఫీచర్స్ డీటెయిల్స్ అనమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కూటర్లో మనకి 480 వాట్ ఛార్జర్ అనేది ఇస్తున్నారు అనమాట. సో అందులో కొంచెం స్లో ఛార్జర్ అనేది చెప్పుకోవచ్చు. అలానే బ్రేకింగ్ పరంగా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్, అలానే సేఫ్టీ కోసం CBS అనేది ఇస్తున్నారు. ఇక ఈ 3 స్కూటర్స్ లో కూడా కనెక్టివిటీ ఆప్షన్ ఉండదు లభిస్తుంది అనమాట. 4G కనెక్టివిటీతో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఇది ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. ఇక చివరిగా ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ వచ్చేసి 2026 సంవత్సరం జనవరి నెలలో అయితే ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాం అంటే కనుక ఈ స్కూటర్ సంబంధించిన ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని డెలివరీస్ చేయడం కోసం ఇంత టైం పడుతుందని చెప్తున్నారు. ఇది న్యూమరస్ మోటార్స్ కంపెనీ ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.